హాయ్ హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇవాల్టి వీడియోలో మనం క్విక్గా అండ్ సింపుల్గా సాంబార్ చేసేద్దాం. ఏదో ఒక లేజీ డే రోజు ఆర్ బ్యాచిలర్స్కి ఈజీ గోయింగ్గా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో చేసే సాంబార్ అనమాట. అరే ఛానల్ మారిపోయిందే, వాయిస్ అయితే అదే ఉంది అనుకుంటున్నారా? ఛానల్ పేరు మార్చానండి. అంటే మనం అన్ని రకాలుగా వీడియోస్, ఇప్పుడు బ్లాగ్స్, లైఫ్ స్టైల్ బ్లాగ్స్ అవని మిగిలిన వీడియోస్ కూడా చేసుకోవచ్చు కదా, అందుకని ఛానల్ పేరు మార్చేశానండి. అయితే సింపుల్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి నేనైతే ఇవాళ టొమాటో, క్యారెట్, దోసకాయ సింపుల్గా ఆ మూడిటితో చేసేస్తున్నాను. మీకు కావాల్సినట్టుగా మీరు మునక్కాయ, కొత్తిమీర, కరివేపాకు అలాంటివన్నీ వేసి కూడా చేసుకోవచ్చు వీటితో పాటు. నేనైతే ఈ 3 యూజ్ చేస్తున్నాను ఇవాళ. అయితే ముందుగా ప్రెషర్ కుక్కర్ తీసుకొని అందులో కప్పు కందిపప్పు కడిగి అందులో 3 కప్స్ వరకు వాటర్ వేసుకొని మూత పెట్టేసి దానికి ఒక విజిల్ తగిలించి స్టవ్ ఆన్ చేసుకోవాలి. దాని తర్వాత ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని మంచిగా ఒక 2 టైమ్స్ మంచిగా కడిగేసి నానబెట్టుకోవాలి. అయితే అప్పుడే విజిల్స్ రావడం స్టార్ట్ అవుతుందండో. చూసారా మెల్లిగా ట్రై చేస్తుంది, విజిల్స్ వచ్చేస్తున్నాయి. ఈలోపు మనము సాంబార్కి కావాల్సిన వెజ్జెస్ని తెచ్చిపెట్టుకుందాం. నేను మంచిగా దోసకాయ, క్యారెట్ పొట్టు తీసుకుంటూ మాట్లాడుతున్నాను మీతో. అయితే ఇన్ని డేస్ గ్యాప్ ఎందుకు వచ్చింది లక్ష్మి అంటారా? మా పాప చిన్న పాప అండి. తను రోజు కన్సిస్టెంట్గా వీడియో చేయడానికి సపోర్ట్ చేయలేదు కదా, తను చిన్న పాపే, నాకు కూడా కుదరట్లేదు. సో అలా లేట్ అవుతుంది. ఎప్పుడో ఒకసారి ఆడతా పాడతా అప్పుడు ఇప్పుడో చేస్తూ ఉంటాను, మిమ్మల్ని పలకరిస్తూ ఉంటాను. ఇదిగో 5th విజిల్ కూడా రావడానికి ట్రై చేస్తూ ఉంది, మెల్లిగా వచ్చేస్తుంది. సో నేను అప్పుడప్పుడు పెట్టినా కూడా మీరు నాకు ఎప్పుడూ సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. సో 5 విజిల్స్ అయిపోయాయండి. అయితే మన వెజ్జెస్ రెడీ ఉన్నాయి, కట్ చేసి పెట్టేశాను ఈలోపు. అండ్ చింతపండు గుజ్జు కూడా మనం మెల్లిగా అదేంటి నానబెట్టింది ఉంది కదా, మంచిగా గుజ్జు తీసి పక్కన రెడీ పెట్టేసుకుందాము. దాని తర్వాత సాంబార్ చేయడానికి మంచిగా ఒక బౌల్ని స్టవ్ మీద పెట్టుకొని అందులో మన వెజ్జెస్ మగ్గడానికి సరిపడా ఆయిల్ వేసుకోవాలండి. నేనైతే తక్కువే వేస్తాను, మరి మీ ఇష్టం, మీకు సరిపడా మీరు వేసుకోవచ్చు. మెల్లిగా అదేంటి క్యారెట్ వేసేసానండి ఫస్ట్, ఎందుకంటే క్యారెట్ కొంచెం టైం పడుతుంది కదా మగ్గడానికి, అది వేగడానికి కూడా టైం పడుతుంది. దాని తర్వాత మెల్లిగా దోసకాయ వేసేసి టొమాటో వేసేస్తాను. అయితే ఇన్ని రోజులు మరి ఇంత గ్యాప్ ఎందుకు మమత అంటే, అవుతుందండి, ఇంకా మెల్లిమెల్లిగా ట్రై చేస్తున్నాను. ఒక్కో రోజు చేస్తూ ఉంటాను, ఒక రోజు చేయను. మీరైతే ఎప్పుడు నాకు సపోర్ట్ చేస్తూనే ఉండాలి. మరి ఇప్పుడు టొమాటో వేసేసాను. టొమాటో మగ్గడానికి మనం లిడ్ పెట్టేస్తాం కదా, లిడ్ పెట్టేసుకున్నాను నేను. ఈలోపు మనము ముందుగా ఉడికించుకున్న పప్పు ఉంది కదా, అది ఎంపుకోవాలండి. ఎంపుకోవడం అంటే ఇన్ ద సెన్స్ మీరు ఏమంటారో మరి, మేమైతే పప్పుని మెత్తగా చేయడం అంటే మీరు పప్పు గుత్తితో చేస్తారో, నేనైతే గరిటెతోనే కొంచెం మెత్తగా చేసేస్తున్నాను. పప్పుని ఎంత బాగా ఎంపుకుంటే ఎంత మంచిగా సాఫ్ట్గా మెత్తగా ఎంపుకుంటే సాంబార్ మనకు అంత టెక్స్చర్, ఇంకా కొంచెం క్వాంటిటీ కూడా ఎక్కువ అవుతుంది. పప్పుగా ఉంటే మనం వాటర్గానే అనిపిస్తుంది కదా, అందుకని పప్పుని ఎంత మంచిగా సాఫ్ట్గా మెత్తగా చేసుకుంటే సాంబార్ అంత బాగుంటుంది టెక్స్చర్. సో అందులో మన మగ్గిన వెజ్జెస్లో చింతపండు గుజ్జు వేసేసి మంచిగా ఉప్పు, కారం, పసుపు, ధనియా పౌడరు, కొంచెం మెంతి పౌడరు వేసేసి మంచిగా మిక్స్ చేసేసి అందులో మనం మెత్తగా చేసుకున్న పప్పు మంచిగా కలుపుకోవాలండి. ఫస్ట్ మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసేసుకున్న తర్వాత అన్నీ పట్టేస్తుంది కదా వెజ్జెస్కి, అందులో మెత్తగా చేసుకున్న పప్పుని దానికి సరిపడా సాంబార్కి సరిపడా వాటర్ని వేసేసి కలుపుకోవాలి. వాటర్ నేను కొంచెం పలచగానే పోసానండి, కాకపోతే లాస్ట్లో టెక్స్చర్ నాకు కొంచెం తక్కువే వచ్చింది. చూద్దాం మరి. వేసేసి మంచిగా మరిగించుకోవాలి. సాంబార్ ఒక 5 to 10 minutes మంచిగా మీడియం ఫ్లేమ్లో మరిగించుకొని ఒక స్పూన్ బెల్లం వేసుకున్నాం అనుకోండి,
ఉప్పు కారాలు అన్నీ సెటిల్డ్గా ఫిక్స్ అవుతాయి. అంతే అంతే అండి సాంబారు. అవర్ సాంబార్ ఈజ్ రెడీ టు సర్వ్ అనమాట. వేడి వేడి అన్నంతో నెయ్యేసి సాంబార్ కలుపుకొని తింటే అద్దిరిపోతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక నలుగురితో షేర్ చేయండి, వాళ్ళకు కూడా యూజ్ అవుతుంది కదా. థ్యాంక్ యూ అండ్ బాయ్ బాయ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఎప్పుడు సపోర్ట్ చేయండి. ఓకేనా? బాయ్ బాయ్.